సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులోకి తీసుకుంది. నిన్న బెంగళూరు నుంచి పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తండ్రి కూతుళ్ల బంధంపై ప్రణీత్ విషం చిమ్మి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశాడు. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూపాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, చెప్పండి, సోషల్ మీడియాకి సంబంధించిన ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ప్రస్తుతానికి ప్రణీత్ హనుమంత్ ఉన్నారు. నిన్న బెంగళూరు నుంచి పీటీ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి పోలీసులు నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచారు. తండ్రి కూతుళ్ల బంధంపై విషం చెందినటువంటి ప్రణీత్ ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్నటువంటి వీడియోను అదుపుతో పాటు మరో ముగ్గురితో కలిసి వికృతమైనటువంటి లైంగిక కోణంలో వక్రీకరించి చూపించినటువంటి వైనాన్ని సభ్య సమాజం తలదించుకునేలా చేసినటువంటి యూట్యూబర్ సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రులుగా ఉన్నటువంటి ఒక సదరు మహిళా మంత్రి దానిపైన సీరియస్ గా వ్యవహరించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సభ్య సమాజం సిగ్గుతో అందించుకునేలా చేసినటువంటి యూట్యూబర్ సంబంధించి తండ్రి కూతుల బంధంపై విషం చెందినటువంటి లైంగిక కోణంపై దర్యాప్తు ప్రారంభించినటువంటి తెలంగాణ పోలీసులు యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ సహా మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ట్విట్టర్ వేదికగా పోస్టులతో సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత మిగతా నాయకులందరూ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో రేవంత్ తో సహా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో కఠిన చర్యలు తప్పు అంటూ మంత్రి సీతక్క సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ తీరును సీరియస్ గా తీసుకున్నటువంటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం ఎట్టకేలకైతే ఆయన అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ చేస్తున్నటువంటి సెటరికల్స్ చూసి గతంలో అనేక రకాలుగా దీనిపైన ద్వంద్వ అర్థాలు తీసుకుంటూ వచ్చినటువంటి నాయకులందరూ కూడా వాటినన్నింటినీ కూడా ఇవాళ మీడియా పరంగా బయటకు తీసుకొస్తున్నారు. ఇవాళ తండ్రి కూతుళ్ళ ఇష్యూతో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమా డిపార్ట్మెంట్ లో మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు సైతం ఇవాళ ఉదయం ఒక వీడియో రిలీజ్ చేశారు. 48 గంటల్లోపు మాతో సహా సినిమా హీరోలపై హీరోయిన్లపై కథానాయకులకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఇష్టానుసారంగా వివరిస్తున్నారో సోషల్ మీడియా వేదికగా వాళ్ళు చెంపైపోతున్నారు. వారిపైన 48 గంటల్లో వారు దాన్ని డెలిట్ చేయకపోతే ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ దేశం మొత్తం ప్రపంచం మొత్తం యూట్యూబర్లు సోషల్ మీడియాను నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి అది ఎంతవరకు వెళ్ళిందంటే సంస్కృతి సాంప్రదాయాలకు రక్త సంబంధికులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ భారతదేశం ఒక ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలాగా ఉంది. ఇవాళ తండ్రి కూతుర్ల సంబంధాన్ని సైతం కేవలం హేళనగా చేస్తూ యూట్యూబర్ నలుగురు మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా మాటల్లో చెప్పలేని విధంగా మాట్లాడినటువంటి వ్యవహారాన్ని కూడా చాలా నిస్సిగ్గుగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును ఇవాళ నేరుగా మహిళా మంత్రి సీతక్క హెచ్చరించేంత వరకు వెళ్ళిందంటే యూట్యూబర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయనతో పాటు 4 వ్యక్తులకు సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో అరెస్ట్ చేశారు.
ఆయనను ప్రొడ్యూస్ చేశారు. మరి కాసేపట్లో ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్కి సంబంధించినటువంటి అంశం కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇవాళ సోషల్ మీడియాలో మనం పోస్ట్ పెట్టే సందర్భంగా కానీ, ఇతరులపై వ్యాఖ్యానాలు చేసే సందర్భంగా కానీ, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం వ్యవహరించే తీరు కానీ ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ లో ఉంది. ప్రధానంగా గతంలో 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గా పనిచేసినటువంటి సందర్భంలో యూట్యూబ్ ఈ సోషల్ మీడియాకి సంబంధించి తెలంగాణకు ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఒక ప్రత్యేకంగా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని. ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇవాళ తెలంగాణ మొత్తం ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు పోస్టులు పెట్టడం, పోస్టులు తీసివేయడం, పోస్టులకు సంబంధించినటువంటి కామెంట్స్ చేసినా కూడా పోలీసులు ప్రతిదీ గమనిస్తుంటారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో తెలంగాణ పోలీసులు అగ్రగామిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైబర్ సెక్యూరిటీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరిపై కామెంట్లు పెడుతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వాగ్విమర్శలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు కానీ, చేసేటువంటి పోస్టులు కానీ ఖచ్చితంగా పోలీసులు అబ్జర్వ్ చేస్తారు. తస్మత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు సహా మరో 4గురిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంతును ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మిగతా 4గురిని కూడా రాబోయే రోజుల్లో అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.